నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లాలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను బహుజన కార్మిక ఐక్యతా వారోత్సవాలుగా నిర్వహించాలని బహుజన వామపక్ష కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు దాంటి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు పిలుపునిచ్చారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల బహుజన్ లెఫ్ట్ ట్రేడ్స్ యూనియన్ బిఎల్టీయూ జిల్లా కార్యాలయంలో బిఎల్టీయూ ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ అధ్యక్షతన జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని దినాలు అమల్లోకి వచ్చింది. అదే మే 1వ తారీఖు నాడు. కాబట్టి 140వ మేడే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్టీ ఆధ్వర్యంలో మే 1 నుంచి 10వ తారీఖు వరకు ఇవాళ జిల్లా కేంద్రాలలో మేడే కార్యక్రమాల సందర్భంగా జెండాలు ఆవిష్కరణ చేసి ముగింపు బహిరంగ సభ మే 10వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తిలక్ గార్డెన్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి మేడే బహిరంగ సభలను విజయవంతం చేయడంతో పాటు మే 10వ తారీఖు నాడు నిజామాబాద్లో జరిగే ముగింపు సభలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ బిఎల్టీయూ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే సరిగ్గా 140 సంవత్సరాల నాడు కార్మికులు చిందించినటువంటి ఫలితంగా ఇవాళ 8 గంటల పని దినాలు అమల్లోకి వచ్చింది. కానీ వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారు ఇవాళ 8 గంటల పని దినాలని రద్దు చేసి 12 గంటలు 14 గంటలు ఇవాళ పనిచేయాలని ఒక చట్టం తీసుకురాబోతున్నాడు. అదే వాళ్ళ కార్మిక వర్గాల హక్కులని కాలరాస్తూ ఇవాళ 4 కోళ్లుగా తీసుకొచ్చేసి మొత్తం కార్మిక వర్గాన్ని నడిపించే విధంగా ఇవాళ ఆదాని అంబానీలకు ఇవాళ తాకట్టు పెట్టే విధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయాణం చేస్తున్నది. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటే కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి ఇవాళ బిఎల్టీ బహుజన లెఫ్ట్ విజ్ఞప్తి చేస్తూ జైపూర్ రాష్ట్రంలో ముగిస్తుంది.